ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అయితే త్వరలోనే ఫలితాలు కూడా వెల్లడి కాబోతున్నటువంటి నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని తెలియజేయటం జరిగింది. ఇది ఏంటి అంటే జూన్ 4 ఏదైతే మే 13న ఎన్నికలు ముగిశాయో జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి. సో ఈ ఫలితాలు వచ్చిన తరువాత ఏపీలో భారీ స్థాయిలో అల్లర్లు జరగబోతున్నాయి. కనీసం జూన్ 9 నుంచి ఇంకా పైన 10-19 వరకు కూడా అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉంది. సో దీనిని కట్టడి చేయటానికి అవసరమైతే కేంద్ర బలగాలను రప్పించాల్సి ఉంటుంది. కేంద్ర బలగాల సహాయం తీసుకోండి. ఏఆర్ పోలీసులు, సివిల్ పోలీసులు, సిఆర్పిఎఫ్ ఇలా అన్ని రకాలైనటువంటి పోలీస్ సిబ్బందిని సన్నద్ధంగా ఉంచుకోండి. సమస్యాత్మక ప్రాంతాలే కాక మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా అల్లర్లు జరిగేటువంటి అవకాశాలు చాలా భారీగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం అప్రమత్తమై ఉండాలి అని చెప్పి ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది. సో ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం 4వ తేదీ ఫలితాల అనంతరం భారీ అల్లర్లు ఏపీలో జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ అల్లర్లు ఎందుకు జరగబోతున్నాయి? ఏ పార్టీ ఓడిపోబోతుంది? ఆ ఓడిపోయినటువంటి పార్టీ అక్కస్సుతోటి ఈ గొడవలకు పాల్పడనుందా? అసలు ఏంటి సమాచారం అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నటువంటి ఒక ప్రశ్న. అంటే ఒకవేళ అధికార పార్టీనే కొనసాగేటువంటి పరిస్థితి కనుక ఉంటే ప్రతిపక్షాలు అల్లర్లకు దిగబోతున్నాయా? ఒకవేళ ప్రతిపక్ష పార్టీల కూటమి గెలవబోతున్నట్లయితే అధికార పార్టీ నాయకులు దాన్ని జీర్ణించుకోలేక గొడవలకు దిగబోతున్నారా? ఎవరు ఏం చెయ్యబోతున్నారు? ఎవరు గొడవలకు సన్నద్ధంగా ఉన్నారు? ఏంటి? సో ఇదే ఇప్పుడు ఒక $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికే పలు సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 సీట్లకు పైగా సాధిస్తుంది, అధికారం మరలా నిలబెట్టుకుంటుంది అని చెప్తున్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐపాక్ టీంతో మాట్లాడినటువంటి సందర్భంగా 150 సీట్లకు పైన మనం మరలా సాధించబోతున్నాం అని చెప్పి ఆయన కాన్ఫిడెంట్గా చెప్పడం కూడా జరిగింది. దేశం మొత్తం మన వైపు చూడబోతుంది అని కూడా ఆయన చెప్పారు. నిజంగా ఏంటంటే ఇప్పుడు 150 సీట్లు కాదు, 100 సీట్లతో గెలిచినా కూడా దేశం మొత్తం జగన్ గారినే చూస్తుంది. ఎందుకని అంటే ఒక పక్కన సామాన్యమైనటువంటి నాయకులు కాదు ముగ్గురు కూడా. అటు చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. మరొక పక్క పవన్ కళ్యాణ్ పెద్దగా రాజకీయ అనుభవం లేనప్పటికీ కూడా ఆయనకంటూ ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి. దేశవ్యాప్తంగా ఆయనకంటూ అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారనుకోండి, దాన్ని పక్కన పెట్టేస్తే ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, ఒక చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి. ఇక మరొక పక్క బీజేపీ పార్టీ, ప్రధాని మోదీ. అంటే మోదీ ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదనుకోండి, ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ లోకల్గా ఉండేటువంటి బీజేపీ నాయకులను చూసి ఎవరూ ఓటు వేయరు కదా, సెంట్రల్లో ఉండేటువంటి నాయకుల్ని చూసే ఓటేస్తారు. కాబట్టి ఇలాంటి ముగ్గురు దిగ్గజాలతో పోటీ పడి నిలబడి గెలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది రేపు ప్రజల్లోకి బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దేశం మొత్తం జగన్మోహన్ రెడ్డిని చూసేటువంటి అవకాశం కూడా ఉంది గెలిస్తే. సో ఇదే ఆయన చెప్పడం జరిగింది. మరి అంత కాన్ఫిడెంట్గా ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరొక పక్క టీడీపీ వాళ్ళు కూడా ఏమీ తక్కువ తినలేదు. ప్రెస్ మీట్లు పెడుతూ రాబోయేది మేమే, వచ్చేది మేమే, ఇది జీర్ణించుకోలేకే ఓటింగ్ శాతం పెరిగే వరకు ఓటింగ్ అయిపోయిన వెంటనే గొడవలకు పాల్పడుతున్నారు. ఇవన్నీ వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటిది, వాళ్ళ ఓటమి వాళ్ళు గ్రహించే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు. ఇది టీడీపీ చేస్తున్నటువంటి ప్రకటనలు. సాధారణంగా ఏ ఎన్నికలలోనైనా సరే గతంలో కంటే కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరిగినట్లయితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంది అనేది సాధారణంగా విశ్లేషకులు అంచనా వేసేటువంటి అంశం. సో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలలో 2% ఓటింగ్ అనేది అయితే పెరిగిన మాట వాస్తవం. అంటే 79% ఉన్నటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 81కి వచ్చింది. సో అయితే ఈ పెరిగినటువంటి 2% ప్రభుత్వ వ్యతిరేకతను డిసైడ్ చేయబోతుందా? ఇదే ఎవరికి అర్థం కానటువంటి ప్రశ్న. ఎందుకని అంటే సాధారణంగా ఎన్నికల అనంతరం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక అంచనా అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుంది. మనం తెలంగాణ ఎన్నికల్లో గడ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుంది అనేది ఎన్నికల అనంతరం అందరూ చెప్పినటువంటి అంశమే. అయితే ఇక్కడ పరిస్థితి అలా లేదు. ఏపీలో
ఎవరు అధికారంలోకి వస్తారో ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితిగా తయారైంది. ఎవరికి వాళ్ళే సర్వేలు చేయించుకుని సొంతంగా ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు రిలీజ్ చేస్తుంది. సో ఇది నమ్మలేనటువంటి పరిస్థితి. ఇక మరి ఎవరు అధికారంలోకి వస్తారు, ఎందుకు చెప్పలేకపోతున్నామంటే దీనికి కారణం కూడా ఈ రెండు పార్టీలే. ఎప్పుడైతే ఎవరైనా సరే పబ్లిక్ ఈ పార్టీకి సపోర్ట్గా మాట్లాడితే ఆ పార్టీ వాళ్ళు దాడులకు పాల్పడటం, ఆ పార్టీ వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడితే ఈ పార్టీ వాళ్ళు దాడులకు పాల్పడటం. సో ఇలాంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో పబ్లిక్ వాళ్ళ ఒపీనియన్ని జెన్యూన్గా బయట పెట్టడం అనేది మానేశారు. అసలు మేము ఎందుకు చెప్పాలి, ఎందుకు మేము ఈ గొడవల్లో ఇరుక్కోవాలి, మాకెందుకు, మాకంటూ 5 ఏళ్లకు ఒకసారి ఒక అవకాశం ఉంది, మాకంటూ ఒక ఆయుధం ఉంది, ఆ ఆయుధమే ఓట్, ఆ ఓటు రూపంలో మేము చూపిస్తాం అని చెప్పి సామాన్య ప్రజలంతా డిసైడ్ అయిపోయారు. ఆ ఓటు రూపంలో వాళ్ళు ఏం చూపించారు అనేది ఈవీఎంలలో ఉంది, వీవీప్యాట్లలో ఉంది. సో వాటిని జూన్ 4న ఓపెన్ చేస్తే కానీ తెలియనటువంటి పరిస్థితి. సో ఎవ్వరూ కూడా బయటికి చెప్పట్లేదు. ఎవరికి ఓటేసావు అన్నా కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రజలు ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితికి కారణం ఈ రెండు పార్టీలే. సో ఈ కారణం చేతే ఇప్పుడు ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది ఎవరూ కూడా అంచనా వేయలేనటువంటి పరిస్థితిగా తయారైంది. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం, ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా గతంలో లాగా వన్ సైడెడ్ విన్నింగ్ అయితే ఉండదు, భారీ మెజారిటీలు అయితే ఎవరికీ కూడా రావు అనేది కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే కూడా అలానే అనిపిస్తున్నాయి. కొద్దిపాటి మెజారిటీతోనే ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి తప్ప భారీగా ఎవరూ కూడా వన్ సైడెడ్గా విన్ అయ్యి అధికారంలో కూర్చునేటువంటి అవకాశాలు అయితే లేవు.